ప్రభుత్వాన్ని బీజేపీ వ్యాపార సంస్థగా మార్చివేసిందని, అందుకే దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బీజేపీ అమలు చేయలేదని, విదేశాల్లో ఉన్న నల్లధనం నోట్ల రద్దీతో వైట్ మనీగా మారిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేశారని, క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెరిగాయని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో రైతాంగాన్ని పంట రుణాల మాఫీకి బాధ్యత చేపట్టింది. రైతులు చెల్లించాల్సిన పంట రుణాలు రైతాంగం చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా బ్యాంకులకు ప్రభుత్వమే పూచీకత్తుగా రైతులు చెల్లించిన రుణాలను ప్రభుత్వం బదలాయింపు చేసుకొని రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో వాళ్ళ కొత్త రుణాలు కల్పింపు చేయబట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆ దిశగా బ్యాంకులతోనే సంప్రదింపులు చేస్తున్నది. పంట రుణాల చెల్లింపుపై, రుణమాఫీపై ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఒక్కసారి ఇప్పుడే పేర్కొన్నా, జాతీయ స్థాయిలో అధికారంలో భారతీయ జనతా పార్టీ గతంలో యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. బీజేపీ రైతులు రుణమాఫీ చేయాలని సోమరిపోతాయి. మరి కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. రేపు జాతీయ స్థాయిలో అధికారానికి వస్తే ఈ బాధ్యత